మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒక ప్రశ్న అంశము. ఒక ప్రశ్న. మొన్నటి దినాన్ని ఒక ప్రశ్న వేసాడు దేవుడు. ఫ్రైడే నాడు దేవుడు మనకేమై ఉన్నాడు అనే ప్రశ్న వేసి దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు అనే మాటను మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఒక ప్రశ్న, దేవుడు మనకి ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం దేవుడు మనకి ఏమై ఉన్నాడో తెలుసుకుంటే ఆ బాంధవ్యాన్ని కొనసాగింపజేస్తాం, ఆ బంధుత్వాన్ని కొనసాగించుకుంటాం. అందులో మనం మన్నింపబడి ఇమిడిపోయి అన్యోన్యమైన సహవాసం కలిగి ముందుకెళ్తాం. అలా వెళ్ళాలంటే ముందు ఆ బంధం వీళ్ళు తెలియాలి, ఆ బంధుత్వం వీళ్ళకి తెలియాలి. దేవుడు మనకి ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నేను మీకు ప్రేమ స్వరూపి అయి ఉన్నాను. ఏమైనాడైనా? ప్రేమ స్వరూపి అయి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక పరమాత్మ చెప్తాను వినండి. ప్రేమ వేరు, ప్రేమ స్వరూపము వేరు. ప్రేమ అంటే నోటితో పలికేది, అది అందరూ పలుకుతారు. కానీ ఆ ప్రేమను చూపించడమే స్వారూప్యము. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఇప్పుడు మా మనవడి పేరు విశ్వక్కు అని వాళ్ళ అమ్మ డాడీ అందరు పిలుస్తారు. వాళ్ళ మామయ్య అయితే నాగరాజు అయిన వెళ్ళి అని పిలుస్తాడు. నేనైతే రెహాన్ అని పిలుస్తాను. కానీ ఎవరు ఏ విధంగా పిలిచినా వాడిని మీకు చూపించకపోతే మా పిలుపులు సున్నా. అవునగా చెప్పండి. ఉన్నాడు మనం వచ్చినప్పుడు ఇగో అయ్యగారు ఎదురు కూర్చున్నారు చూడండి, సూట్ వేసుకుని 7 లారీలు అల్లరే. ఎంత అల్లరే? ఇక్కడున్న పిల్లలందరికంటే అల్లరే. 14 లారీలు తెలివితేటలో 15 లారీలు అట్టుకెళ్ళి లాగినాడు, చేతులతో మీరు లాక్కోలేరు. దేవుని స్తోత్రం. ఏమండి, నాకెలా తెలిసేంటి? 2 రోజులని తెలిసాడు గుణాలు. ఏమండి, చాలా తెలివైనవాడు. కానీ తెలివైన వాళ్ళ కనపడ్డావు, అమాయకుల్లా కనపడతాడు పైకి. దేవుని స్తోత్రం. ఏమండి, కాబట్టి ఈరోజు మీకు చూపించాం కాబట్టి నేను రహాన్ అని పిలిచిన, వాళ్ళ డాడీ మమ్మీ విశ్వక్ అని పిలిచిన. విశ్వక్ అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వవాక్కు. రాబోయే దినాల్లో ఈ విశ్వానికే వాక్యాన్ని ప్రకటించాలి. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. హల్లెలూయా. వాళ్ళు తెలియక పెట్టుకున్నారు, విజయ్ అనే పేరు కలుతుందని పెట్టుకున్నారో తెలియదు. కానీ నాకు దేవుడిచ్చిన పరమాత్మ ఏంటంటే విశ్వవాక్కు. ఎంత గొప్ప సంగతి. అసలు వాక్యం లేని చోటు ఏదైనా ఉందా? ఏదీ లేదు. సర్వంలో వ్యాపించింది వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనకి దేవుడు ఏమైనాడమ్మా? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన స్వారూప్యాన్ని నలగగొట్టుకున్నాడు, బాధకు గురి చేసుకున్నాడు. ఆయన ప్రేమను చూపించడానికే శిలువ మరణం పొంది అనేక మంది చేత అపహసింపబడి పరిశుద్ధుడు పాపిగా మారిపోయి ఆ స్వారూప్యాన్ని, ఆ ప్రేమ స్వరూపి అయినాడు. కాబట్టి ఆ స్వారూప్యాన్ని ప్రపంచానికి చూపించడానికి ఆయనే బలి అయిపోయాడు. ఆమేన్. నేను ఈరోజు ప్రేమ గురించి తెలియజేస్తాను. దయచేసి ప్రేమ విషయంలో కపటంగా ఉండకండి. దేని విషయంలోనైనా మీరు కపటంగా ఉండండి. దేని విషయంలో కపటంగా ఉన్నా దేవుడు ఒప్పుకోడు. కానీ ఈ ప్రేమ అనే విషయంలో మాత్రం కఠినంగా ఉంటే మాత్రం, కపటంగా ఉంటే మాత్రం దేవుడు ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన స్వారూప్యం అది, ఆయన రూపం. ప్రేమ అంటే ఏదో కాలేజీ పిల్లలు ప్రేమించుకునే ప్రేమ కాదు. తల్లిదండ్రుల ప్రేమ, అన్న చెల్లెల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, దేవుని ప్రేమ. నాన్న ఇవాళ ఫ్రెండ్షిప్ డే అట, అదొక ప్రేమ. స్నేహితులు డే. ఈరోజు మనకు కూడా స్నేహితుల డే, ఫ్రెండ్షిప్ డే. యేసయ్య అనే స్నేహితులతో మనం కలిసి ఉన్నాం కాబట్టి మనకు కూడా ఆత్మ సంబంధమైన స్నేహము కలిగి ఉన్నాం. ఆమేన్.
ఫ్రెండ్షిప్ డేలన్నీ కూడా లేకపోవచ్చు, ఈ ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోవచ్చు, కానీ మన యేసే మాత్రం మనల్ని విడిచి వెళ్ళడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తాడు, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా, నీ భర్త విడిచినా, నీ వారైన వారు అందరూ విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, ముదుము వచ్చి వరకు ఎత్తుకుంటాను. నీ పిల్లల్ని నీ మీద చిరాకు పడవచ్చు, ముసలు అయిపోయారని, ముసలి వాసన వస్తుంది అనొచ్చు, నీ బట్టలు ఉంటుందని చిరాకు పడవచ్చు. నువ్వు అక్కడే అన్నీ జరిగించుకుంటూ దేని స్థితిలో ఉంటే, లేవలే స్థితిలో ఉంటే, నేను లేవదీయడానికి కూడా నీ కడుపును పెట్టిన పిల్లలని నీ మీద చిరాకు పడవచ్చు, కానీ నేను మాత్రం నేను లేవనెత్తాను, నా కౌగిల్లో ఎత్తుకుంటానని చెప్పాడు దేవుడు. గొప్ప దేవుడు కదా, శాశ్వతుడైన దేవుడు ఆయన పేరు. అందుకే ఎస్, నువ్వు అల్లారు ముద్దుకున్న పెంచుకున్నటువంటి పిల్లల యొక్క ప్రేమ స్వరూపాన్ని అక్కడ చూడలేవు, కానీ దేవుని ప్రేమను మాత్రం చూడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఆ విషయాన్ని మాట్లాడుతున్నాను. ఒక 20 నిమిషాల్లో 25 నిమిషాల్లో నేను టూకీగా ప్రేమను తెలియజేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు, 4 వచనాలు చూపించి ముందుకెళ్తాను నేను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ఎస్, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని చక్కని మాటని ఈ 2 వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమించము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. మనం ఏమనుకోవాలమ్మా, మనం ఒకరినొకరిని ప్రేమిద్దామంటాడు ఆయన. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, భక్షించుకోకూడదు, గొడవలు ఆడుకోకూడదు. ప్రేమ కలిగిన సంబంధాన్ని విడిపోవడానికి దారికి తీసుకెళ్ళకూడదు. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిద్దాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరినొకరు ప్రేమించాలనుకోండి, ఏమిస్తే ప్రేమ పుడుతుంది మన మధ్య? ఏమి వస్తువులు ఇస్తే ప్రేమ పుట్టుకొస్తుందా? తిరిగి తీర్చకపోతే ప్రేమ కోల్పోతాం. అవును కదండి. ఈరోజు ఇంటికి భోజనం పెడితే ప్రేమ పుట్టుకొస్తుందా? తిరిగి మరలా విందు చేయకపోతే ప్రేమ కోల్పోతాం. మరి ఎలా పుట్టుకొస్తుంది? ఎక్కడ దాన్ని పరిపూర్ణంగా ప్రేమించగలం? పరిపూర్ణంగా ప్రేమించే ప్రేమకి వెల చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వెల ముందుగానే మన దేవుడు చెల్లించున్నాడు. ఇక్కడే దొరుకుతుంది. అక్కడ ఎక్కడ? అక్క పర్వతక్క ప్రెసిలాడు రాణి ప్రెసిలాడమ్మా అని పక్కనున్నవిడ నవ్వుతూ చెప్తుంది పరిపూర్ణమైన సంతోషంతో. అలాగే బ్రదర్స్ చెప్పుకుంటారు, నాని ప్రెసిలాడు, నన్న శాఖర్ ప్రెసిలాడు డాడీ అని చెప్తుంటాం. దీనికి ఏమైనా ఖర్చు అవుద్దా? ఖర్చు అవుతుందా? చెప్పండి. ఖర్చు ఏమవదు. మీరు మౌనంగా ఉన్నారనుకో లెక్కలు తిరిగి అనుకుంటారు ఎవరైనా. దేవుని స్తోత్రం. దీనికి ఖర్చు అవ్వదు. ఏంటి కావాలి దీనికి? మన మధ్య దేవుని మహింపరిచే మనసు ఒకటే కావాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ బాగున్నారా? ఎంత సంతోషం. నిజంగా నా క్షేమము కోరే ఒక మనిషి సన్నిధిలో ఉన్నాడని ధైర్యం కదా. అప్పటికి నిస్సహాయస్థితిలో ఉంటాడు, అప్పటికే అప్పుల సమస్యలు ఉంటాడు, అప్పటికే 10 మంది వచ్చి అతన్ని వేధిస్తుంటారు. అలాంటి సమయంలో బ్రదర్ ఎలా ఉన్నారు? ప్రైజ్ లార్డ్, బాగున్నారా? ఎలా ఉన్నారు అని పలకరించారనుకో, బాగున్నాను బ్రదరు అని చెప్పి, చిన్న సమస్య ఉంది బ్రదరు, ఇప్పుడే నేను చాలా బాధకు గురి ఇచ్చానంటే, ఏంటి బ్రదర్ చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఆదరణ కదా, ఆదరణ కదా. ప్రార్థన చేస్తాం. ప్రభు ప్రేమ వారి మధ్య నిలుచుంటుంది, కార్యము జరుగుతుంది. అతను ఇంకొకరికి ప్రేమ చూపించే అవకాశం నువ్వు కలుగజేస్తావు. ఇది గొప్ప ప్రేమ కదా. అది ఇక్కడే దొరుకుతుంది. దేవుని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి దేవుని సందులో మాత్రమే దొరుకుతుంది. ఇంకెక్కడ దొరుకుతుంది? దేవుని మాటలు మన హృదయంలో నింపుకొని వాటి ప్రకారంగా జీవించినప్పుడు మనలో ప్రతిష్ఠింపబడుతుంది ఆ ప్రేమ. దాన్ని ఎవరు తీయలేరు, దాన్ని ఎవరు తొలగించలేరు. ప్రేమని ప్రతి ఒక్కరితో నువ్వు అలాగే మాట్లాడతావు. నీ శత్రువుతో కూడా ప్రేమ కలిగి మాట్లాడతావు. ప్రేమ అనేది నీలో ప్రతిష్ఠింపబడాలి. ధనాపేక్ష, కామేచ్ఛలు, శరీరేచ్ఛలు, శరీరాశ, లోకాశ, జీవడంబం, శరీరాశ ఇవి కాదు.
మనలో దేవుని ప్రేమ ప్రతిష్ఠింపబడాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపమైనడు కాబట్టి ఆయన స్వారూప్యం మన హృదయంలో నింపబడాలి. మన హృదయం ఆయన ఆలయం అవ్వాలి, మన దేహము ఆయన ఆలయం అవ్వాలి. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగురాంటున్నాడు ఆయన. ఎరిగిన వారైతే దేవుని ప్రేమని మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుందంట అమ్మా? ఈ ప్రేమ ఎవరి మూలంగా కలుగుతుంది? దేవుని మూలంగా కలుగుతుంది. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. డబ్బులు ఇస్తే ప్రేమ రాదు, అప్పులు ఇస్తే ప్రేమ సంపాదించుకోలేవు. అప్పు తెచ్చకపోతే మళ్ళీ పగొస్తుంది అక్కడ. నీకు అర్థమవుతుందా? ప్రేమ దేవుని మూలంగా కలగాలి. అది శాశ్వత కాలం వరకు ఉంటుందండి. ప్రేమ ఎవరి మూలంగా కలిగిందమ్మా లోకానికి? ఆదాము అవ్వల మధ్య ప్రేమ కలిగించింది ఎవరు? దేవుడే. వారికి సంతానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ప్రేమ దేవుని మూలం కలిగింది కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరొకరు స్తుతులు ఒకరు తీర్చుకోవాలి, ఒకరి కార్యాలు ఒకరు పాలు పంపులు పొంది సహాయము చేయాలి. ప్రేమను అలాగా రుజువు చేయాలి. మనం ఆ స్వారూప్యాన్ని చూపించాలి. ఆయన చెప్తున్నాడు కదా, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. ఇదొకటే మీకు అండర్లైన్. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టున్నాడంట. నీలో ప్రేమ లేదనుకో, నీ సొంత బిడ్డలని ప్రేమిస్తున్నావు, పొరుగువారిని ప్రేమించట్లేదు, పొరుగువారి విషయాలు పట్టించుకోవట్లేదు, పొరుగువారి గురించి ప్రార్థన చేయట్లేదు. నీలో దేవుని ప్రేమ లేదు. నీలో ఉన్నదంతా స్వార్థమైన ప్రేమ, నీ సొంత ప్రేమ, పెదవుల మీద ప్రేమ, కపటమైన ప్రేమ, మోసకరమైన ప్రేమ, అపవాది వలే మోసపరిచే ప్రేమ, దగా చేసే ప్రేమ. ఆ ప్రేమే నడుస్తుంది ఇప్పుడు లోకంలో. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. లోకంలో నడిచేదంతా ఏ ప్రేమ? మోసపరిచే ప్రేమ, దగా చేసే ప్రేమ, కపటమైన ప్రేమ, స్వార్థమైన ప్రేమ. ఈ ప్రేమ నడుస్తుంది. దేవుని ప్రేమ నడిస్తే ఈ ప్రపంచమంతా కూడా దేవుని పిల్లలు అయిపోతారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని ప్రేమ నీలో లేకపోతే, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. నువ్వు ప్రేమించే మనసు నీకు లేకపోతే, దేవుని ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేవుని ఎరగలేదు. నువ్వు దేవుని ఎరగలేదు కాబట్టి ఒక వ్యక్తి బాగోపోతే ఒక పండు పట్టుకుని వెళ్ళవు, ప్రార్థన చేయవు, కలిసి చూసిరావు, ఆదరించవు, ఓదార్చలేవు. ఎందుకంటే ఆ యొక్క మూలాలు, ఆ యొక్క స్థితిగతులు, ఆ ఫలాలు, ఆ ఆస్తిపాతులు నీ హృదయంలో లేవు కనుక నువ్వు చేయలేవు. అవునక్క చెప్పండి. నా జేబులోకి 1000 రూపాయలు అనుకోండి, 10 మందికి తీసుకెళ్ళి 10 కొబ్బరి బొండాలు ఇప్పించగలను. అయ్యే లేవనుకో, ఎవరు ఇప్పిస్తారో తాగుదాం అనుకుంటాను. అవునక్క చెప్పండి. ఆ మూలాలు మన హృదయంలో ఉండాలి, ఆ ఫలాలు మన హృదయంలో ఉండాలి. దేవుని మూలంగా దేవుని ప్రేమించేవాడు, మనుషులను ప్రేమించేవాడు, దైవ ప్రేమను చూపించేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి వాడు దేవుణ్ణి ఎరిగి ఉంటాడట. ఆమేన్. దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే దేవుని యొక్క బాంధవ్యం ఎలాంటిది, ఆయన ప్రేమ ఎలాంటిది. నేను ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు, నేను అక్కర్లో ఉన్నప్పుడు ఎవరు తీర్చారు నా అక్కర్ని, నేను రోగునైనప్పుడు ఎవరు ముడి స్వస్థపరిచారు, ఇదిగో నేను అనేక మంది చేత నా బిడ్డల నిమిత్తమే హేళన చేయబడుతున్నప్పుడు నన్ను సమాధానపరిచింది ఎవరు, నేనున్నా నీతో దైవజనుల ద్వారా బలపరిచారు, ప్రార్థన ద్వారా నాకు ఆశని దేవుడు తీర్చడని ఒక సంగతిని ఎప్పుడు కూడా ఆ బాంధవ్యాన్ని మర్చిపోకుండా నేను హృదయం పదును చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఎన్నెన్ని కార్యాలు చేశాడు దేవుడు. మోహానికి వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు గర్భఫలం లేదు, మంచి కుమార్తెను ఇచ్చాడు. తెలుసండి. ఇప్పుడు ఆమె మాటలు వింటే మనందరం ముగ్ధులైపోతాం. అలాగే ధనాకి నాగరాజుకి పిల్లలు చాలా కాలం మన అరుగు మీద ప్రార్థన పెట్టినప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చి స్వరూపునిచ్చాడు. ఇప్పుడు ఆడి వయసు 15 సంవత్సరాలు దాటుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. తర్వాత మనీని ఇచ్చాడు దేవుడు. ఇలాగా నానికి చాలా కాలం వివాహం మీద ప్రార్థన, మరి పిల్లలు లేరు, ఎంతో ప్రార్థన చేస్తాం. ఏమండి, ఎంతగానో కుమిలిపోతుండేది ఎప్సిబా పిల్లల కోసం. అవునా కదా. దేవుడు గొప్ప మంచి పిల్లల్ని ఇచ్చాడు, మువ్వలాంటి పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో అనేకమైన కార్యములు చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు ఆయన? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం దుఃఖంలో ఉండడం ఇష్టం లేక, మన అపహసించబడడం ఇష్టం లేక, మన హేళన చేయడం ఇష్టం లేక. ఈ దినాన్ని నువ్వు సమస్యలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నావా,
వేదన కలిగి ఉన్నావా? నా బ్రతుకు ఎలాగెళ్తుందో, ఏ ఒడ్డుకు చేరుతుందో, ఎలాగ నా జీవితం ఏమైపోతుందో అన్నటువంటి స్థితిలో ఉన్నావేమో. కానీ యేసయ్య ప్రేమ నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, దేవుణ్ణి ఎరిగే మనసు నువ్వు కలిగి ఉంటే, దేవుని మూలం నువ్వు పుట్టుంటే, ఆయన సంతానమైన నిన్ను బలపరుస్తాడు. ఆయన సంతానమైన నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు. మన పిల్లలు మనం అభివృద్ధిలో తీసుకురావట్లేదా? ఏమ్మా, పెంచుతున్నాం లేదా? పోషిస్తున్నాం లేదా? సంరక్షిస్తున్నాం లేదా? వాళ్ళ అవసరతలు తీరుస్తున్నాం లేదా? అలాగే దేవుడు కూడా మన ప్రతి అవసరం తీర్చును గాక, మనం పెంచి పోషించును గాక, మన సమస్యలను పరిష్కరించును గాక, మన అప్పులన్నీ తీర్చివేసి ఆయన పైవాడుగా ఉంచును గాక. ఆమేన్. అప్పు అనేది మనం కలిగించుకున్నదే, మనం కల్పించుకున్నది. అది దేవుని కోసం చేసింది కాదు. మన స్వయంకృత అపరాధం వల్ల మనం ఏది చేయాలో, ఏది చేయక, ఏది ఖర్చు పెట్టాలో అది ఖర్చు పెట్టక, మన స్తోమత ఏంటో, మన పరిస్థితి ఏంటో ఒక అంచనా లేక, లెక్కలేనన్ని పరిస్థితులు చేసుకుని మనకు మనమే కూడబెట్టుకున్న మూట అది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఈ అనుభవం నాకు చాలా ఉంది. కాబట్టి ఆయన చెప్తుండే కదా, దేవుడు ప్రేమ స్వరూపి. అక్కడ కిందనే ఒకటంకేసి ఉందా ఏమ్మా? ఒకటంకేసి ఉంది కనుక మూల భాషలో చూడండి. మూల భాషలో పుట్టినదంతయు అనగా దేవుని వల్ల పుట్టినదంతయు లోకమును జయించును. కిందనే ఫుట్ నోట్లో ఉంది, దేవుని మూలంగా పుట్టిందంటే ఏమవుతుందంట ఏమ్మా? లోకాన్నే జయిస్తుందటండి. దేవుని ప్రేమ నీలో ఉంటే, యేసయ్య ప్రేమ నీలో ఉంటే, యేసయ్య వాక్యం నీలో ఉంటే, యేసయ్యని ఎరిగి ఉంటే, ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం ఉంటే, ఆయన ఆరాధనలో మరొక పని పెట్టుకోవు, ఆయన స్తుతించే సమయంలో వేరొక కార్యం పెట్టుకోవు, వెళ్ళవు. అది ఎరిగి ఉంటావు. ఆయన ఆరాధన ఎంత గొప్పది, ఎంత మహిమకరమైంది, దాని ఉన్నతమైన స్థానం ఏంటి. ఇప్పుడు శారం గారు ఒక బాధ్యతలో ఇమిడిపోయి బండాలంక పరిసర ప్రాంతంలో ఉంటుంది. ఎందుకు వస్తుంది ఆదివారం? ఎందుకు వస్తుంది? దేవుని ప్రేమ, దాన్ని కొనసాగించాలి. మార్తమ్మ గారు పాపం మొన్న వెళ్ళేటప్పుడు కూడా గాయపరచబడ్డారు, దెబ్బలు తగిలాయి. ఫస్ట్ సండేకి బండి మించి పడిపోయారు. అయినను సరే ఆవిడ మరి ప్రతి ఆదివారం ఆమెకి వీలైతే 3 వారాలు 2 వారాలు వచ్చి దేవుని మహిమపరుస్తుంటారు. రెబకమ్మ వీళ్ళందరూ కూడా దేవుని కార్యములు గుర్తెరగల. మనం దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఈ కష్టాచితంతో వచ్చిన డబ్బు రూపం ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆయన స్వారూప్యం మనలో ఉండాలండి. అందుకని మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఆమేన్. చూసారా, ఆయన ప్రేమ ద్వారా ఏం చేసినంట, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడట. అద్వితీయ అన్న దగ్గర 2 కేసు ఉంది. 2 ఏముందమ్మా? ప్రాచీన ప్రతుల్లో ఎట్లు ప్రేమింపగలడు అన్న విషయాన్ని రుజువుపరిచాడు యేసుక్రీస్తుని పంపించి. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు, ఏ రీతిగా ప్రేమిస్తాడు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అన్నది యేసుక్రీస్తుని స్వారూప్యాన్ని భూలోకానికి పంపించి ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ద్వారా జీవించినట్లు, చూసారా, మనము యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు అంటే మనం మరణానికి పాత్రలు కాకుండా ఉన్నట్లు, మరణం మీద మన ప్రభుత్వం చేయకుండానట్లు, మరణపుములను విరిచి మరణాన్ని దాటించి జీవంలోని ప్రవేశపెట్టి ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారాగా సర్వలోక మానవుల మధ్య నుంచి జ్యోతుల వలె మనం నిలబెట్టి ఆయన బిడ్డల వలె తీర్చిదిద్ది ఆయన నామకరణం చేసి అనేక జనుల మధ్య అద్భుత కార్యములు సూచక్రియలు చేసి ఆయన రాజ్యాన్ని సిద్ధపరిచి ఆ రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇదంతా కూడా దేవుని ప్రేమ. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపాను. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. హల్లెలూయా, స్తోత్రం. దీనివల్ల దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిందా లేదా? ప్రత్యక్షపరచబడడం అంటే ఏంటి ఏమ్మా? చూడండి, ఇప్పుడు కొంతమంది పనికి ఆహారం పదికి వెళ్తున్నారు, కొంతమంది సీజన్ కాబట్టి కాంట్రాక్ట్లకు వెళ్ళారు. ఒక వారం రోజులు పని చేసింది ఆమె. వారం రోజులు కూడా ఆమె హృదయంలో కనబడుతుంది. ఎంత? వారం రోజులకి 3,500 అనుకుందాం. పోనీ రోజుకి 500 చెప్పున 300, పోనీ 7 3 21 అనుకుందాం. 21 అంతా కళ్ళ ముందు ఆలోచనలు కనబడుతుంది. అది ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది?
వారం రోజుల తర్వాత ఇస్తున్నాడు కదా. ఎప్పుడైతే పిలిచి అమ్మా కుమారి ఇగో మన వారం రోజులు పనిచేసావు కదా, ఇగో 3000 లేట్ అయినందుకు 100 అని ఇంకొక 100 కల్పించాడు అనుకోండి, అప్పుడు ప్రశిక్షణ అవుతుంది అది చేతులను. అవునా? అంతవరకు ఎక్కడ ఉంటుంది? అర్థమవడం చెప్తున్నాను మీకు మాట. అంతవరకు ఎక్కడ ఉంటుంది? ఆలోచనలో మాత్రమే ఉంటుంది. మా ఆవిడ గర్భిణీ అండి, మా కోడలు గర్భిణీ అండి, మా కూతురు గర్భిణీ అండి, 6వ నెల అండి, 3వ నెల అండి, 7వ నెల అండి, 9వ నెల అండి అంటారు. ఆ గర్భిణీ అన్న విషయం ఎప్పుడు ప్రశిక్షపరచబడుతుంది? మంచి బాబో పాప పుడితే అప్పుడు ప్రశిక్షణ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1వ తారీఖు నాడు వచ్చే జీతం 30 రోజులు ఆలోచనలో ఉంటుంది. అవునా? 1వ తారీఖు రాగానే పింఛను జీతం ప్రశిక్షణ అవుతుంది. అప్పుడు కొంతమంది ఊగిపోయే వాళ్ళు ఒకరు, తూగిపోయే వాళ్ళు ఒకరు, పడిపోయే వాళ్ళు ఒకరు. దేవుని స్తోత్రం. ఈ జీతం పడేసి ఇంటికాడ కూర్చుని ఏడ్చే వాళ్ళు ఒకరు, 3 రోజులు సెలవెట్టి. దేవుని స్తోత్రం. ఇలాంటివి ఇక్కడ జరగలే, సిటీస్లో జరుగుతుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమను వెల్లడి చేశాడు మన పట్ల. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఆయన? దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రశిక్షపరచబడును. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉంది. మనం ఆయన్ని ప్రేమించలేదు. మొట్టమొదట్లో మనం ఎవరు కూడా ఆయన ప్రేమించలేదు. ఇప్పుడు కూడా కొన్నాళ్ళు ప్రేమించి ఇప్పుడు కూడా ప్రేమించలేని స్థితిలోనే ఉన్నాం. కాబట్టి ఆరాధనకు రాలేకపోతున్నాం, ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు ప్రేమించలేకపోతున్నాం, ఆదివారం ఆరాధన ప్రేమించలేకపోతున్నాం, దశమ భాగం ఇవ్వలేకపోతున్నాం, కృతజ్ఞతార్పణలు చెల్లించలేకపోతున్నాం, పిడుకుల్లో ఇవ్వలేకపోతున్నాం, ఏది కూడా చేయలేకపోతున్నాం. కారణం ఏంటి? మళ్ళీ ఆ మూలాలు లేవు, ఆ ఫలాలు లేవు. వేరులో సారం ఉంటాయి కదా, చెట్టు ఫలిస్తుంది, ఆకులు మంచిగా వస్తాయి, పూత వస్తుంది, పూత పిండి అవుతుంది, పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, ఆ పండు నీ నోట్లో పడుతుంది. దేవుని స్తోత్రం కదా. మరి కాబట్టి ఆ మూలాలు ఉండాలి. నీ విశ్వాసం గొప్పదంటే నీ విశ్వాసం అనే వేరు నుంచి వాక్యం అనే సారాన్ని తీసుకున్నప్పుడు ఆ సారము నీలో పనిచేసి నిన్ను ఫలభరితంగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తామని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం అయిపోయి ఉండుట తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. చూసారా? ఎందులో ప్రేమ ఉందంట? ఆయనే తన కుమారుని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, అర్పణ చేశాడు, అర్పించేశాడు. మనం ఏమి అర్పించగలుగుతున్నామో సార్ ఆలోచన చేయాలి. హృదయాన్ని అర్పించితే చాలు, హృదయాన్ని అర్పిస్తే చాలండి. అలాగే భక్తుడు అంటున్నాడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఏమన్నట్టు తెలుసా? యాత్రికుడనైనా నా బసలో పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయెను. యాత్రికుడనైనా నా బసలో పాడుటకు నీ కట్టడలే నాకు హేతువులాయెను. అరణ్యమైన అగాధమైన అరణ్యమైన అగాధమైన ఆదరించి హక్కున చేర్చితివే, ఆదరించి హక్కున చేర్చితివే. యేసయ్యా నా దాగు చోటు నీవే, యేసయ్యా యేసయ్యా నా దాగు చోటు నీవేనయ్యా. పాడదాం. యేసయ్యా నా దాగు చోటు, యేసయ్యా నా దాగు చోటు నీవేనయ్యా. నా ఆశ్రయపురమైన యేసయ్యా నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? తానే మనల్ని ప్రేమించి ప్రత్యక్షపరచుకుని ఆయన కుమారుని
మనకేం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడండి. నీ బిడ్డల కోసం నువ్వు ప్రేమ చూపించిన గొప్ప కాదు, అది నీ కర్తవ్యం, నీ ధర్మం. కానీ ఎదుటివారి పిల్లలు హాస్పిటల్లో ఉంటే, ఒక వ్యాధి కలిగి ఉంటే, నువ్వు సంపాదించింది నీ బిడ్డల కోసం కూడబెట్టిన తీసుకెళ్ళి ఆడి వ్యాధి బాగు చేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. నీ బిడ్డల కోసం నువ్వు రక్తం దానం చేయడం కాదు, నీ సహోదరి పిల్లలు ఎవరైనా రక్తం అవసరమై ఉంటే వారికి నీ రక్తాన్ని దానం చేయడమే ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు ప్రేమ అలాగ మన పట్ల వెల్లడి చేసేటట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ కళ్ళ ముందే ఒక సాక్ష్యాన్ని చూపిస్తాను, వినండి. నేను మీ కళ్ళ ముందే మన మధ్య ఉన్న మనుషుల మధ్య ఒక సాక్ష్యాన్ని చూపిస్తాను. నా వారైన వారు, నా సంఘ బిడ్డలు, నా బంధువులు, రక్త సంబంధికులు నన్ను ఎంతగానో ప్రేమించే సమయాన్ని నేను చూడగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను గతంలో వీళ్ళకి నా మీద ప్రేమ లేదు, వైజాగ్ నుంచి వచ్చి వెళ్తున్నప్పుడే ప్రేమ ఉండేది వీళ్ళకి. చక్కగా కారు దగ్గరకు వచ్చేవారు, వ్యాన్ దగ్గరకు వచ్చేవారు, అయ్యగారు వందనాలండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేవారు. వెళ్ళాక ఫోన్ చేసేవారు, వచ్చాక భోజనం పెట్టేవారు, ఛార్జీకి డబ్బులు ఉన్నాయి లేదని 100-200 చేతికి ఇచ్చేవారు. ఇలా పలకరించి వెళ్ళేవారు సంఘ బిడ్డలు. కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు. వీళ్ళ మధ్యకు వచ్చాక ఎలా ఉన్నారని అడగట్లేదు. వీళ్ళ ప్రేమ చల్లారిపోయిందని నేను చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. రెండవ ప్రేమ చూపించనంటే అది దేవుని పిల్లని మిమ్మల్ని తప్ప మరి ఎవరిని ఎక్కువగా నేను ప్రేమించలేదండి. కానీ నాకు ఎప్పుడైతే ఈ కాలు గాయమైందో అప్పుడు మీ ప్రేమను నేను చూడగలిగాను. చెప్పలు కూడా దేవుని మహిమపరచాలి. విజయ్ లేడు, శిరీష లేదు, ఎవరు లేరు. అప్పుడు దెబ్బ తగిలినప్పుడు మీరున్నారు. నేను డేవిడ్కి ఫోన్ చేశాను, నానికి ఫోన్ చేశాను, ఒకరినొకరు చెప్పుకుని అందరూ వచ్చారు. కానీ ఒకరోజు డేవిడ్, నాని ఇంతకాలం వాళ్ళకి వాక్యం చెప్పినందుకు, ఇంతకాలం వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఉన్నందుకు వాళ్ళు ఒక రీతిలో రుణం తీర్చుకున్నారు, మీరు వేరొక రీతిలో రుణం తీర్చుకున్నారు. అమలాపురం హార్ట్ స్కాన్ చేయడానికి పంపించారు, ఆపరేషన్ చేసే ముందు నాకు. అక్కడ నేను మామూలుగా చేతులు పట్టుకుంటే నడిచి మెట్లెక్కి వెళ్ళిపోగలను. కానీ ఆ రూమ్లో చాలామంది జనం ఉన్నారు, బండి వెళ్ళడానికి లేదు. కూర్చుని బండి నడిపించే బండి ఉంటుంది కదా, ఆ బండి వెళ్ళడానికి జాగా లేదు, నడిచి వెళ్ళడానికి జాగా ఉంది. ఆ బండిలో కూర్చోబెట్టి నన్ను ఆటో దిగిన వెంటనే డేవిడ్ ఒక పక్క, నాని ఒక పక్క మోసుకుని వెళ్ళిపోయారు నన్ను లోపలికి. ఎక్కడి వరకు తెలుసా? ఆ క్లిప్లు అవి పెడతారు కదా, లోషన్ రాసి, అక్కడి వరకు టేబుల్ మీద వరకు తీసుకెళ్ళిపోయింది. నన్ను తీసుకెళ్ళిపోయి టేబుల్ మీద పడుకోబెట్టారు. అప్పుడు నేను చూశాను దేవుని ప్రేమని. అలాగే మీరు అందరూ కూడా నన్ను వచ్చి పలకరించినప్పుడు దేవుని ప్రేమను చూశాను. కొంతమంది భోజనం పెట్టారు, ఒక పూట 2 పూటలు పట్టుకొచ్చి. ఆఖరికి సత్తుపండు కూతురు, ఆ పిల్ల పేరు లక్ష్మీదుర్గ. ఆ పిల్ల కోసం ప్రార్థన చేసేవాడిని. ఆ పిల్ల కోసం వాళ్ళ కుటుంబంలో కార్యం కూడా చేశాను భర్త బతుకున్నప్పుడు. ఆమె కూడా ఆమె రుణాన్ని తీర్చేసుకుంది. 2 పూటలు భోజనం పట్టుకొచ్చింది, కాఫీ పట్టుకొచ్చింది. మీరు కూడా రేపకమ్మ, బుజ్జి, వీళ్ళందరూ కూడా, శారమ్మ గారు, వీరందరూ కూడా తలకు 500, తలకు 300, తలకు 200 అయ్యగారికి డబ్బులు ఉన్నాయో లేవని మీరందరూ ఆ రీతిగా మీ కష్టార్జితనిచ్చి మీ ప్రేమను చూపించారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. శేఖర్ కూడా బహు ఎక్కువగా ప్రేమించాడు. అభి 2 రాత్రులు ఉన్నాడు నాతో. కుమార్ వాళ్ళ అబ్బాయి కూడా చిన్నోడు. రాత్రులు టైం అయిపోయిందా? ఆపే.